తమిళనాడులో ఒకప్పుడు కర్ణాటకలో జరిగిన రాజకీయం కానీ లేదంటే మహారాష్ట్రలో జరిగిన రాజకీయం కానీ రిపీట్ అవుతుందా? ఆంధ్ర రాజకీయం రిపీట్ అవుద్దేమో అనుకుంటున్నాను నేను. అంటే ఆంధ్ర రాజకీయం అంటే ఎప్పటి రాజకీయం? 2024 2019 రాజకీయమైనా 24 రాజకీయమైనా ఎప్పుడైనా సరే 24 రాజకీయం కావాలంటే పొత్తు పెట్టుకోవాలి, లేదు కదా. 19 రాజకీయమే రావచ్చు, 19 రాజకీయమే రావచ్చు. అక్కడ కర్ణాటక టైపులో కుమారస్వామి టైపులో ఈయన సీట్లు సాధిస్తాడని నేను అనుకోవట్లా ప్రస్తుతం మన వాతావరణం చూస్తుంటే. అంటే ఓట్లు చీలుస్తారా? కొన్ని వస్తాయి, అది ఎవరికి పోతాయి అన్న దాని మీద వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంటుంది. అది ఏఐఏడిఎంకేనా డిఎంకేనా అన్నది. అంటే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి కంపేర్ చేసినప్పుడు ఓకే, ఇక్కడ చిరంజీవి గారి పార్టీ ఎన్టీఆర్ తర్వాత అంతగా సక్సెస్ అయిన వాళ్ళు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు అనేది పెద్దగా కనిపించలేదు, అంటే నేరుగా వచ్చి సీఎంలు అయిన వాళ్ళు. కాకపోతే అక్కడ ఉన్నారు ఎంజీఆర్ కానీ జయలలిత కానీ. అంటే ఈ రెండు కంపేర్ చేసినప్పుడు విజయ్కి కాస్తంత సక్సెస్ రేటింగ్ ఉంటుందా? అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఆ కాలంలో సక్సెస్ అయ్యారు. అక్కడ ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి వాళ్ళు, ఇక్కడ ఎన్టీ రామారావు ఆ కాలంలో. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ తప్ప ఇంకొకటి లేని కాలం, అది ప్రత్యామ్నాయం లేని కాలం. ప్రత్యామ్నాయానికి సినీ నటుల ఫేసు ముందుకు వచ్చింది, పనికొచ్చారు. అక్కడ కులాలు ఈ లెక్కలు కూడా సరిపోయినాయి. కానీ ఆ తర్వాత అక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమైన, ఇక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమైన. అక్కడ విజయకాంత్, కార్తీకు, శరత్ కుమారు, అమ్మాయి ఎవరు ఖుష్బు, రాధిక అందరూ పోటీలు చేశారు కదా.